9 వైబ్స్ భారతదేశాన్ని తక్కువ చేస్తూ అవమానించి మాట్లాడిన మాల్దీవ్స్ మంత్రి తమ దేశ టూరిజాన్ని ప్రమాదంలోకి నెట్టాడు. దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించి అక్కడి ప్రకృతి, సముద్ర తీర అందాలను ప్రపంచానికి చూపించాడు. దీంతో ఎక్కడ తమ పర్యాటక రంగం దెబ్బతింటుందోనని భయపడిపోయిన మాల్దీవ్స్ మంత్రి జాహిద్ రమీజ్ భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో మాల్దీవ్స్ కు ఎలాంటి లాభం జరగకపోగా పర్యాటక రంగం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. భారతీయులను అవమానించేలా మాల్దీవ్స్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇప్పటికే సరదాగా మాల్దీవ్స్ పర్యటనకు వెళ్లాలని భావించిన భారతీయులు పునరాలోచన చేస్తున్నారు. ఆ దేశ మంత్రి అహంపూరిత కామెంట్స్ కు సమాధానంగా తమ హాలిడే ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంతేకాదు, మాల్దీవ్స్ కి బదులు లక్షద్వీప్ కు వెళ్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేయనున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇలా భారతీయులను అవమానించేలా వ్యాఖ్యానించిన మాల్దీవ్స్ కు భారతీయులు తగిన గుణపాఠం చెబుతున్నారు. భారతదేశంలోనే అద్భుతమైన సముద్ర అందాలుండగా మాల్దీవ్స్ కు వెళ్లడం ఎందుకు? అందుకే లక్షద్వీప్ కు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు కొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. మరికొందరు అయితే మాల్దీవ్స్ ట్రిప్ ను రద్దు చేసుకున్న వివరాలను సైతం పెడుతున్నారు. ఆత్మాభిమానం కలిగిన వారు ఇకపై మాల్దీవ్స్ వైపు కన్నెత్తి చూడకూడదని సూచిస్తున్నారు. దేశంలోనే అనేక అందమైన ప్రాంతాలు ఉన్నాయి. కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్లే ఆ అందాలను ఆస్వాదించాలని సూచిస్తున్నారు. అసలు మాల్దీవ్స్ మంత్రి ఏమన్నాడంటే, ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో అక్కడ ప్రకృతి అందాలకు ముగ్ధుడైన ప్రధాని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా సముద్ర ఒడ్డున అందాలను, సముద్రంలో స్వయంగా చేసిన సాహసాలను పోస్ట్ చేశారు. ఇలా మన దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రధాని చేసిన పని మాల్దీవ్స్ సర్కార్కు నచ్చనట్లుంది. దీంతో దేశంపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రజలను అవమానిస్తూ ఆ దేశ మంత్రి రమీజ్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో భారత్ తమతో పోటీ పడలేదని, ఇది వారి భ్రమ అంటూ రాసుకొచ్చారు. మాల్దీవ్స్ అందించే సేవలను భారతదేశ ప్రజలు అందించలేరని, వాళ్ళు ఇంత శుభ్రంగా ఉండలేరని అన్నాడు. భారత ప్రజల ఇళ్లలో ఎప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుంది అంటూ అవమానకరంగా కామెంట్స్ చేశాడు. ఇలా మాల్దీవ్స్ మంత్రి వ్యాఖ్యలపై గరం అవుతున్న భారతీయులు ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.